జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసం అంటే ప్రతి వైష్ణవ ఆలయంలోనూ హడావిడిగానే ఉంటుంది. అది కూడా తెల్లవారుజామున కదా, అంత హడావిడి. సాయంత్రం అయితే కాలక్షేపాలు, ఇలా ప్రతి పూట హడావిడిగానే కనిపిస్తుంది. మరి శ్రీరంగంలో ఎలా ఉందో చూద్దాము. చూడండి, లైటింగ్ ఎంత బాగా పెట్టారో, చక్కగా ఉంది కదా. శంకు చక్రనామాలతో, దీపహారతులతో స్వాగతం పలుకుతున్నట్టు. ఈ శ్రీరంగంలో పగల్పత్తు చాలా విశేషమైనది. ముక్కోటి ఏకాదశి ముందు 10 రోజులు, పత్తు అంటే 10 రోజులు నాలాయిర దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. అది కూడా అరయర్లు పొడుగాటి టోపీలు పెట్టుకొని చిడతలతో వాయిస్తూ ప్రబంధాన్ని నోటితో పాడుతూ చేతితో అభినయం చేస్తూ, ఆ అభినయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అభినయాన్ని చూడటం అంటే శ్రీరంగడికి చాలా ఇష్టమట. అందుకని అందుకని ఆ రంగనాథుడు ఉదయాన్నే 7 గంటలకే బాజాలతో, బాణాసంచాతో ఊరేగింపుగా బయలుదేరి అర్జున మండపానికి వచ్చి వేంచేస్తారు. ఇలా వేంచేసి తానొక్కరే వినటం కాదట, 10 మందికి చెప్పాలని మన గోపిక ఎలా చెప్పిందో గోదమ్మ, అదేవిధంగా ఈయన కూడా ఆళ్వార్లు గానం చేసేటప్పుడు తనతో పాటు ఆ గానం చేసిన ఆళ్వార్లు, ఆచార్యులు కూడా ఉండాలట. అందుకని రంగనాథునికి ఎదురుగా యు ఆకారంలో ఆళ్వార్లను, ఆచార్యులను ఎలా వేంచేపు చేసుకున్నారో చూడండి. ఎవరెవరు వచ్చారో ఈ విందుకి: తిరుక్కచ్చినంబి గారు, తిరుమడిసై ఆళ్వారు, తొండరడెప్పొడి ఆళ్వారు, తరువాత తిరుప్పాణి ఆళ్వారు. ఎంత భోగ్యంగా, ఎంత చక్కగా అలంకరణ చేసుకొని వచ్చారో. కులశేఖర ఆళ్వారు, మధురకవి ఆళ్వారు, వీరంతా ఎడమ చేతి వైపు భాగంలో రంగనాథునికి ఉంటే, ఎదురుగా రామానుజులు. చూడండి, వారికి ఎంత ఇష్టమో వీరందరూ అంటేనే. రంగనాథునికి ఎంత ప్రీతిపాత్రమైన వారు వీరంతా. చూసారా, రామానుజులు వచ్చేసారు. అలాగే పక్కనే నమ్మాళ్వార్లు, తిరువైవుజి రచించిన, పాడిన, అనుభవించిన ఆళ్వారు. తర్వాత తిరుమంగై ఆళ్వారు, చివరి ఆళ్వారు. కానీ వారికి ఎంత ప్రీతిపాత్రలో చూసారా. వీరు పెరియాళ్వారు, అందరికంటే పెద్ద ఆళ్వారు పెరియాళ్వారు. వీరినేమో ఎదురుగా వేంచేపు చేస్తారు. పెరుమాళ్లకు కుడి చేతి వైపునే పొయ్యిగై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పెయ్యాళ్వారు. వీరిని మొదలాళ్వారు అంటారు. అంతేకాకుండా ఇంకా కూరత్తాళ్వాన్ తర్వాత పిళ్ళై లోకాచార్యులు. మనకు ఎన్నో గ్రంథాలను అందించిన వారు ఈ పిళ్ళై లోకాచార్యులు. ఈ ఆళ్వార్లను, ఆచార్యులను అందరూ రంగనాథుడు ఎదురుగుండగా వేంచేపు చేయించుకొని, వీరందరి మధ్యలో అరయర్లతో వీరు పాడిన తిరువాయిముజిని వారు గానం చేస్తుంటే విని ఆనందిస్తూ ఉంటారు. ఇలా 10 రోజులు ఆ గానం జరుగుతూ ఉంటుంది. చూసారా, రంగనాథుడు ఎదురుగా ఎలా ఉన్నాడో. వీళ్ళందరికీ మధ్యలో ఈ 10 రోజులు జరిగే ఉత్సవంలో భక్తులంతా వచ్చి నేల మీద కూర్చొని చక్కగా ఆనందిస్తూ, తన్మయిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా జరిగే ఈ 10 రోజుల పగల్పత్తులో మనలాంటి వారు ఒక్కరోజు ఉన్నా మన జన్మ ధన్యమవుతుంది. అందుకే మనం
ఈ 10 రోజుల్లో ఒక్కరోజైనా శ్రీరంగం రావటానికి ప్రయత్నం చేయాలి. అందరూ రావాలి, అందరూ బాగుండాలి. భగవంతుడి ఆశీస్సులు మన మీద ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సుశీలారాణి, రామానుజదాసి.